ఈ నెల కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ యోగం ఎలా ఉండబోతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో గురుగారు, కుంభరాశి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ్యం ఎలా ఉండబోతుంది, అవమానాలు ఎలా ఉండబోతున్నాయి, అదృష్టాలు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా వాళ్ళకి? ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి గల వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ప్రయత్నాలను బట్టి చూస్తే వీళ్ళకి ఆదాయం అనేది 8, ఖర్చు 9. అదేవిధంగా ఈ కుంభరాశి గల వాళ్ళు ఈ నక్షత్రంలో అంటే శతభిష నక్షత్రం గల వాళ్ళు వీళ్ళు అధిష్టానాన్ని చేయించుకునేంత అవకాశం వీళ్ళకి ఏర్పడేది ఈ సంవత్సరంలో. వీళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు అనేది ఉంది. కానీ దాని చేతులారా మీరు నాశనం చేసుకోవద్దు. ఎలాగంటే మీరు ఏ విషయాన్నైనా సరే కుటుంబంలోనే డిస్కషన్ చేయాలి. నలుగురితోనూ బయట ఫ్రెండ్స్తోనూ డిస్కషన్ చేస్తే మీ లైఫ్కే చాలా చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళు అవమానం కూడా ఎక్కువగా గత సంవత్సరంలో పడి ఉంటారు. ఈ సంవత్సరంలో తగ్గుముఖాలు ఉంటాయి. రాజ్యపూజితం అనేది ఈ సంవత్సరంలో అధికారంలో ముందుకు వస్తుంది. కానీ అట్టని ఏదైనా సరే మనసులో ఉన్నమాట బయట చెప్పొద్దు. చెబితే మాత్రం బ్రేక్ పడుతుంది. అదేవిధంగా వీళ్ళకి ధనధాన్యంలో కూడా వ్యవసాయంలో కానీ ఆర్థికంలో కానీ కాకపోతే వీళ్ళకి చిన్నపాటి ఉద్యోగస్తులు కానీ చిన్నపాటి వ్యాపారస్తులు కానీ ఖచ్చితంగా వీళ్ళకి అధికారంలో సహించుకుంటారు. కానీ కుటుంబ కలహాల వల్ల వీళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఈ నెలలో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరించుకుని పోవాలి. ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉండబోతుంది? ఆరోగ్య సమస్యలు అనేది చూసుకుంటే వీళ్ళకి ఆరోగ్యంలో గత సంవత్సరంలో నలకట ఉంటుంది. ఆ నలకట ఈ సంవత్సరంలో తీరుతుంది. వాళ్ళకి ఏ ఒక్క కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి అనుభూతంగా సంతోషంగా హుషారుగా ఈ ఒక్క ముఖ సంకల్పంలో కూడా కళ ఏర్పడి వాళ్ళు ఆరోగ్యంగా సంపూర్ణంగా చేయగలుగుతారు. తీర్థయాత్రలు కావచ్చు, దూర ప్రయాణాలు ఎట్లా ఉండబోతున్నాయి? వీళ్ళకి దైవ దర్శనాలు కూడా అనుకోకుండా జరుగుతాయి. వీళ్ళు అనుకోని జరిగే దర్శనాలు జరగవు. అనుకోకుండా దూర దర్శనాలు జరుగుతాయి. అయినా సరే వాళ్ళకి దర్శన భాగ్యం కలిగే యోగ భాగ్యాలు ఉన్నాయి. తర్వాత సంపాదన కూడా కూడుకుంటుంది. వీళ్ళు దర్శనాలు చేసి వచ్చిన తర్వాత కుటుంబంలో ఎప్పుడు పొందని విధంగా అద్భుతాన్ని చూడగలుగుతారు. కుటుంబంలో మంచి మార్పులు ఏర్పడతాయి. భార్య భర్తల బంధు ఎందు కానీ మాట ఎనలు వాళ్ళ ఎందు కానీ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అద్భుతమైన సంకల్పాలు పొందుతారు. తర్వాత వీళ్ళకి డబ్బు పరంగా కూడా వీళ్ళకి ఆదాయం కలిసి వచ్చే యోగ బలం ఉంది. తర్వాత చిన్నపాటి ఉద్యోగస్తులైతే గత సంవత్సరంలో పడ్డ బాధల కంటే ఈ సంవత్సరం వీళ్ళకి సులభంగానే ఉంటుంది. వీళ్ళకి బాధల కంటే ఆదాయాన్ని సంపాదించుకునే తెలివితేటలు కూడా వీళ్ళకి ఈ మధ్య నుంచే ఆరంభం అవుతున్నాయి. వాహన యోగం ఏమైనా ఉందా, లేదంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి? వీళ్ళకి కుటుంబ సంకల్పంలో కూడా గండ ప్రాబ్లాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్తే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కళ్ళు మూసుకొని నడిపినట్టుగా ఏం కాదులే అనుకొని మనం ధైర్యంగా అటు వచ్చేవాడిని కూడా తప్పించుకుంటాం. అంటే గాచారాన్ని ఎవరు తప్పించలేరు, గండాన్ని ఎవరు తప్పించలేరు. దాంట్లో పడ్డవాడికి కొన్ని అవలక్షణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కొంతవరకు ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అనుకూలమైన దైవం వీళ్ళకి దైవ సంకల్పమైన ఫలితాలు కూడా వీళ్ళ అనుకూల సంకల్పం ఎటువంటిదిరా అంటే దైవాన్ని 4 రకాలుగా పూజిస్తూనే ఉంటారు. అమ్మవారిని పూజిస్తారు, స్వామివారిని పూజిస్తుంటారు, బాబాను పూజిస్తుంటారు, గణపతిని పూజిస్తుంటారు, ఈశ్వరుని పూజిస్తుంటారు. ఏది పూజించినా కూడా వీళ్ళు చేయాల్సిన ప్రయత్నం ప్రకారం ఏంద్రా అంటే సంపూర్ణమైన సంకల్పంతో మంచి మనసుతో ఏ గుడికి వెళ్ళినా కూడా ఒక నిమ్మకాయ, ఒక తమలపాకు, కర్పూరాన్ని తీసుకొచ్చి అక్కడ వెలిగించి నమస్కరించుకుంటే సంపూర్ణమైన దైవ బలాన్ని పొందగలుగుతారు. తర్వాత వీళ్ళకి ఎటువంటి చిన్న సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా సమస్యల్లోంచి బయటికి రాగలిగేంత శక్తి వీళ్ళకి ఆ దేవుడే కల్పిస్తాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని ముందుకు అడిగేయండి, కష్టాన్ని నమ్ముకొని ముందు అడిగేయండి. కానీ ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారన్న విషయాలు మాత్రానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు సాయం చేయలేరు. అది చేసేంత వరకు చేయగలుగుతారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. మన స్వయం కృషితో ఉంటేనే ఈ రాశి గల వాళ్ళు అడుగు ముందుకు వేస్తారు, మనశ్శాంతి కలుగుతుంది, ధనధాన్యాలు పొందగలుగుతారు. అటువంటి ఈ ఒక్క సంకల్పమైన ఈ రాశి గల వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. సరైన మీకు పరిష్కారం అందిస్తాను. ఈ అమ్మవారి సంకల్పంలో కాళీమాత అనుగ్రహంతో పాటు మీకు అన్ని విధాలుగా మంచి భవిష్యత్తు అందించే మార్గం నేను చెప్తాను. దానికి సంబంధించిన పరిష్కారం కూడా మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీరు విజయవంతులు అవుతారు, ధనాన్ని సంపాదించుకోగలుగుతారని ఆ ఒక్క సంకల్ప ప్రకారం సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ.